ముంబై ఇండియన్స్ మీద విక్టరీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్, అది కూడా లాస్ట్ ఓవర్ విక్టరీ. మ్యాచ్ లోకి వెళ్తే ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ మధ్య లక్నోలో జరిగిన మ్యాచ్. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ అయితే బౌలింగ్ తీసుకెళ్పింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కి అయితే పవర్ఫుల్ స్టార్ట్ అయితే వచ్చింది. 60+ రన్స్ అయితే పవర్ ప్లే లోనే వచ్చినాయి. ఇందులో మిచెల్ మార్ష్ అయితే సూపర్ పవర్ఫుల్ స్టార్ట్ అయితే ఇచ్చినాడు. 60 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత ఏడెన్ మార్కరమ్ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ట్రై చేశాడు విత్ నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్, బట్ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఆయుష్ బదోనితో ఏడెన్ మార్కరమ్ అయితే పార్ట్నర్షిప్ చేశాడు. ముఖ్యంగా ఏడెన్ మార్కరమ్ అయితే 16th ఓవర్ లో ఏమో హాఫ్ సెంచరీ క్లియర్ చేశాడు తనది, అంటే ఓపెనర్ గా వచ్చి. ఆయుష్ బదోని 30 రన్స్ చేసి 19 బాల్స్ లో 30 రన్స్ చేశాడు. డేవిడ్ మిల్లర్ 27 రన్స్ చేసి చివరిలో ఫినిషింగ్ అయితే బాగా ఇచ్చాడు. అయితే ముంబై తరపున బెస్ట్ బౌలర్ అయితే హార్దిక్ పాండ్యా 36 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసి 203 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. ముంబై బ్యాటింగ్ కి రాగానే ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. వన్ డౌన్ లో వచ్చిన నేహల్ వదేరా అయితే సూపర్ పవర్ఫుల్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఆకాశ్దీప్ బౌలింగ్ లో అయితే భయంకరంగా 6లు 4లు కొట్టాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, నేహల్ వదేరా మంచి పార్ట్నర్షిప్ చేశారు. ఆ క్రమంలోనే దిగ్విజయ్ శ్రాతి బౌలింగ్ లో నేహల్ వదేరా 46 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. ఈవెన్ బాల్స్ కనెక్ట్ కూడా చేయలేకపోయాడు. ఈ ప్రెజర్ లోనే సూర్యకుమార్ యాదవ్ 67 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కి వచ్చి 28 రన్స్ చేశాడు, బట్ మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేకపోయాడు. తిలక్ వర్మ అయితే మ్యాచ్ రెడెడ్ హార్ట్ గా వెళ్ళిపోయాడు గ్రౌండ్ వదిలి. శాంటనర్ బ్యాటింగ్ కి వచ్చిన శాంటనర్ కూడా ఏం చేయలేకపోయినాడు. ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్ గాను 191 రన్స్ అయితే చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తరపున అయితే బెస్ట్ బౌలర్ అయితే దిగ్విజయ్ శ్రాతి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. మిగతా బౌలర్స్ అందరూ కూడా 40+ రన్స్ ఇచ్చిన దిగ్విజయ్ శ్రాతి మాత్రం 21 రన్స్ ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ క్యాప్ నికోలస్ పురాన్ దగ్గర, తర్వాత వచ్చేసి పర్పుల్ క్యాప్ నూర్ అహ్మద్ దగ్గర ఉంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బెస్ట్ బౌలింగ్ చేసినటువంటి దిగ్విజయ్ శ్రాతికి అయితే ఇచ్చినారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లో 2-3 రీల్స్ చూసినా కానీ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ లో కూడా 2-3 వీడియోలు చూసినా కానీ నా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటు చిన్న శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.